హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం ద్వితీయాంకము. స్థలము కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానుల ఇల్లు. అగ్నిహోత్రావధానులు జంజాలు వడుకుచుంటూ కరకటక శాస్త్రుల శిష్యుల చేత లేని పేలు నొక్కించుకొనుచుండెను. వెంకమ్మ కూర తరుగుచుండెను. వెంకన్న నిన్నటి నుంచి కిసిమిసిలోని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళో అయింది వాణ్ణి చూసి. కళ్ళు కాయలు కాసిపోయినాయి. ఈ గడియో ఆ గడియో రావాలి. అగ్ని హోత్రావధానులు ఎందుకు ఒట్టి వగచడం? వద్దు వద్దు అంటుంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావు. మెరక పొలం స్తనంతా వాడి కిందైపోతోంది. కిందటేడు పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ ఏడు ఎలా తగలేశాడో తెలియదు. మనకి ఇంగ్లీషు చదువు అచ్చిరాదని చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిగ్భావధానులు కొడుకుని ఇంగ్లీష్ చదువులకి పార్వతీపురం పంపించేసరికి ఉష్ణం వచ్చి 3 రోజులు కొట్టేసింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిద్దామంటూ అనుకుంటుండగానే చచ్చినంత కాయలా చేసింది. వెంకమ్మ, మీరెప్పుడు ఇలాంటి వాగోయిత్తం మాటలే అంటూ ఉంటారు. డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగ. మొన్న మన కళ్ళెదుట మన వాకిట్లో జుట్టు విరబోసుకుని గొట్టుకాయలాడిన నేమాని వారి కుర్రాడికి మునసబీ బందీ కదూ అగ్నిహోత్ర అవధానులు. మన వెధవాయికి చదువొచ్చేందుకు కనబడదు గాని పుస్తకాల కింద జీతం కింద ఇహ 4 ఏళ్ల సరికే మన భూమి కడతేరిపోతుంది. ఆపై చెప్పో దొప్ప పట్టుకుని బయలుదేరాలి. నిమ్మళంగా ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి 4 కష్టాలు చెప్పేద్దు. వద్దొద్దంటుంటే ఈ వెధవ ఇంగ్లీషు చదువులో పెట్టావు. వెంకమ్మ, మన వాడుకో మునసబి అయినా పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు అడుక్కుంటూ బతకాలని ఉందా ఏమిటి? మీకంత భారం తోస్తే నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మి కుర్రాడికి చదువు చెప్పిస్తాను. కరణము, నీ భూమి ఎందుకు అమ్మాలమ్మా? మన సొమ్ము చడితిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. అగ్నిహోత్ర అవధానులు, అయితే నన్ను ఆక్షేపణ చేస్తావశే? ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. గిరీశం వెంకటేశం ప్రవేశింతురు. వెంకమ్మ, మా అబ్బాయి వచ్చినావా? వెంకటేశంను కౌగిలించుకుని అగ్నిహోత్ర అవధానం, వెధవాయి, ఈ మారైనా పాస్ అయినావా? వెంకటేశం తెల్లబోయి చూచును. గిరీశం, పాస్ అయినాడండి, ఫస్ట్గా పాస్ అయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. అగ్నిహోత్ర అవధానుడు, ఈతురకెవడోయ్? గిరీశం, టర్క్ డామిట్ టెల్మాన్. అగ్నిహోత్ర అవధానుడు, మేనులా ఉంచా? సంచావు గొప్పగల కొడతాను. వెంకటేశం వణుకుతూ తల్లివైపు చూసి, అమ్మా, ఈయన్నే నాకు చదువు చెప్పిన మాస్టారు కర్కటక శాస్త్రి. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్రాచ్యపు మాట్లాడతావేమిటి బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీషు మాట అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేం? బండివాడు సామాను తెచ్చును. గిరీశం కర్కటక శాస్త్రితో, తమ బావగారు అగ్నిహోత్రావధానులు గారు నన్ను తమరు ఎరక్కపోవచ్చును గాని డిప్టీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చినప్పుడే నేను వారి పిల్లలకి చదువు చెబుతూ ఉండేవాణ్ణి. డిప్టీ కలెక్టర్ గారు తమరిని ఏం మెచ్చుకునేవారనుకున్నారు? కర్కటక శాస్త్రి, అవును, నీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్యూటీ కలెక్టర్ గారు మహదొడ్డ ప్రభువు. గిరీశం, మీలాంటి చప్పన్న భాషలు వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారని, తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూడలేదని డిప్యూటీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు. కవితారసం ఆయనలా గ్రహించేవారేరి నా కవిత్వం అంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి. అగ్నిహోత్ర అవధానులు దుమదుమలాడుతూ, ఈ శబిషలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బసవేసేటట్టు కనపడుతోంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. వెంకమ్మ, ఆయన మాటలు గణించకు బాబు. ఆయన మోస్తరది. మీ దయవల్ల మా వాడుకో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోలేం. గిరీశం, అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే పోని పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాను గాని
పట్నంలో మునసబు గారంట భోజనం, చదవచ్చిన వారిచ్చే డబ్బు, చదవచ్చిన అమ్మ వెంకమ్మ. ఈ చదువుల కోసమని పిల్లవాడిని వదులుకుని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదానాలు పడుతుండడం, నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి. డబ్బంటే ఎన్నడూ వెనక చూడలేదు కదా. మేం కనడం మటుకు కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రి ఎలా కడుపులో పెట్టుకుని చదువు చెబుతారో. మీరే భారం. గిరీశం, తమరు ఇంత దూరం సెలవెయ్యాలమ్మా. నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే తెలుస్తుంది. మునసబ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని నా మాటే నేను చెప్పుకోవాలా? ఇంతెందుకు, ఇక 3 ఏళ్ళు నా తర్ఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీస్ పరీక్ష పాస్ చేయిస్తాను. అగ్నిహోత్ర అవధానులు. 3 ఏళ్ళు? ఈ సంవత్సరం పుస్తకాలకి ఎంత అవుతుందిరా అబ్బి? వెంకటేశ్, 15 రూపాయలు అవుతుంది. అగ్నిహోత్ర అవధానులు. ఒక్క దమ్మిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి 6 రూపాయలు పంచుకు తినేట్టు కనబడుతోంది. నేను వేదం 82 పన్నాలు ఓ దమ్మిడి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతోంది. కర్కటక శాస్త్రి నవ్వుతూ, కోట్లకు విలువైన మాట అన్నావు బావా. గిరీశం కర్కటక శాస్త్రితో, దిస్ ఈజ్ బర్బారస్. చూచారండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఇలా అంటున్నారో. నేను ఇక ఇక్కడ ఉండడం భావ్యం కాదు. సెలవు పుచ్చుకుంటాను. వెంకటేశం, చాలు బాగానే ఉంది. వెంకాయమ్మ గారు, చాలు బాగానే ఉంది. ఇంటికో ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకి ఎక్కడికి బాబు, వెళ్ళిపోకండి. కర్కటక శాస్త్రి, అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మ నమ్మిన 1500 రూపాయలు ఏం చేశావు? గిరీశం, సెన్లిగస్, డామిట్. అగ్నిహోత్రావధానులు, ప్రతి గాడిద కొడుకు అమ్మ వమ్మ వంచుచుంటాడు. కూరగాయల షోం అమ్మడానికి 6 రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా. దాని గతి 50 అయ్యుండే. కర్కటక శాస్త్రి, చచ్చాడంటే వాడిదా తప్పు? మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. గిరీశం, తమరైనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పెట్టెని జటలో తమంతా తమరు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. అగ్నిహోత్రావధానులు, మీది రాజమహేంద్రం అండి? ఆ మాట చెప్పారు కారేం? రామావధానులు గారు బాగున్నారా? గిరీశం, బాగున్నారండి. ఆయన మేనమామ గారండి. అగ్నిహోత్రావధానులు, ఆ మాట చెప్పారు కారు. గిరీశం, మా మామయ్య దేశభోగర్త వచ్చినప్పుడల్లా తమని ఎన్నిక చేస్తుంటారండి. అగ్నిహోత్రావధానులు, నాకు వారికి చాలా స్నేహం. చూసారా, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్నమాట గణించకండే. గిరీశం గారు, దేనికవండి తమ వంటి పెద్దలు అనడం, మాలాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే కదండి. కర్కటక శాస్త్రి తనలో, ఇన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగిన వాడు దొరికాడు. అగ్నిహోత్రవధానులు, చూశారండి, మీ పేరేమిటండి? గిరీశం అంటారండి. అగ్నిహోత్రావధానులు, చూశారండి గిరీశం గారు, మా కర్కటక శాస్త్రులు ఒట్టి అవకతవక మనిషి. మంచి చెడ్డ ఏమి వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది? భూములకు దావా తెచ్చావా లేదా? నేను ఈ మధ్య దాఖలు చేయించిన పిటిషన్ను మీద ఆర్డర్ చదివి పెట్టండి. గదిలోకి వెళ్ళి తెచ్చి గిరీశం చేతికిచ్చును. గిరీశం చూసి, ఎవడో తెలివి తక్కువ గుమాస్తా వ్రాసినట్లుంది. అక్షర పోలికే లేదండి. అగ్నిహోత్రావధానులు, మా వకీలు గడగడ చదివేశాడండి. గిరీశం, నేను మాత్రం చదవలేకనా? అంతకన్నా గళగ్రాహిణిగా చదువుతాను. లెక్చర్లు ఇచ్చే పంతుణ్ణి. నాకేది తేలిపండు కాదు. అయితే రాసిన వాడికి తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చేయమని సెలవా? అగ్నిహోత్రావధానులు, అంతకంటేనా? తనలో డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగితం ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను. గిరీశం, ఇంకా ఇంగ్లీషు కాగితాలు ఏమన్నా ఉంటే నా మీద పారేయండి, తర్జుమా చేసి పెడతాను. అగ్నిహోత్రావధానులు, అట్లాగే. వెంకటేశం, మా అబ్బాయి, మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషు మాట్లాడండి బాబు. గిరీశం, అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. Venkatesham, there is a white man in the tent. Girisham, the boy stood on the bearing deck, where all but he had fled. Venkatesham, upon the same pace and on the same side of it, the sides of a trapezium are equal to one another. Girisham,
of man's first disobedience and the fruit of that mango tree. Sing Venkatesa, my very good boy, Venkatesam. Nouns ending in for free change their F or fee into S. అగ్నిహోత్ర అవధానులు. ఈ ఆడుతున్న మాటలకి అర్థం ఏమిటండి? గిరీశం, ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నామండి. కరకటక శాస్త్రి, అబ్బి ఒక తెలుగు పద్యం చదవరా. వెంకటేశం, పొగచుట్టకు సతిమోనికి. కరకటక శాస్త్రి, చబాష్. గిరీశం, డామిట్, డోంట్ రీడ్ దట్. మెల్లగా. నలదమయంతులిద్దరూ చదువు. వెంకటేశం, నలదమయంతులిద్దరూ మన ప్రభావనాల దహ్యామనులై సలిపిరి దీర్ఘవాస నిశల్. కర్కటక శాస్త్రి, అట్టే అట్టే. మన ప్రభావనల వంటే ఏమిట్రా. వెంకటేశం, ఇంటి కప్పు వైపు చూసి ఊరుకుండును. గిరీశం, పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి? అగ్నిహోత్ర అవధానులు, పద్యానికి అర్థం చెప్పరు. గిరీశం, ఇప్పటి మటుకు వేదంలాగే బట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, గీగ్రఫీ, అర్థమెటిక్, ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. కరకటక శాస్త్రి తనలో తర్ఫీదుగా, మా చక్కగా ఉంది, వీని పెందరాలే తోవలో పెట్టకపోతే మోసం వస్తుంది. ఇది ఫ్రెండ్స్ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.